నమస్కారము. శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము కృష్ణపక్షము సప్తమి తిథి సోమవారము. ఈరోజు సప్తమి తిథి మధ్యాహ్నము 1:44 వరకు ఉంటుంది. నక్షత్రము ఉత్తరాషాఢ ఉదయం 8:23 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 10:01 నుండి 11:38 వరకు ఉంటాయి. వర్జం ఈరోజు మధ్యాహ్నము 12:24 నుండి 2 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఈరోజు మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు, తిరిగి మధ్యాహ్నము 3:10 నుండి 4:01 వరకు ఉంటుంది. ఇక ఈరోజు రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు పరమేశ్వరుని ఆరాధనకు చాలా మంచిది. ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా మెరుగవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విశేషంగా గోధుమ రవ్వ పాయసమును సూర్యనారాయణ స్వామికి నివేదన చేసుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు స్నేహితులను బంధువులను కలుసుకుంటూ ఉంటారు. విలువైనటువంటి వస్తువుల పట్ల కొంత ఆకర్షణ పెరుగుతుంది. గౌరీశంకరుల దర్శనం మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాల్లో ఆర్థిక అభివృద్ధులు నెమ్మదిగా ప్రారంభమవుతుంటాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకం నుండి ఆశాజనకం వైపు మళ్లించగలుగుతూ ఉంటారు. విశేషమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన మేలు చేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాల్లో రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకుంటుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే విశేషమైనటువంటి పనుల విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. శివ పంచాక్షరి జపం మేలు చేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఇష్టవస్తు ప్రాప్తి ఆనందాన్ని కలగచేస్తుంది. గణపతి దర్శనం శుభ ఫలితాలను కలగచేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాల్లో రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకుంటుంటారు. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చక్కెర పొంగలి నివేదన మంచి ఫలితాలను కలగచేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ల యొక్క వ్యవహారిక విషయాలు ముందుకు సాగకపోవచ్చు. కొంత అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనం మేలు చేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆలస్యాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నందీశ్వరుని దర్శనం శుభ ఫలితాలను కలగచేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు నూతనమైనటువంటి వృత్తి వ్యాపారాలు ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ఉంటారు. విశేషమైనటువంటి శివాభిషేకం మంచి ఫలితాలను కలగచేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈరోజు రావలసినటువంటి ప్రయోజనాలు అందుకోగలుగుతారు. వ్యక్తిగత శ్రద్ధ కూడా అవసరమవుతూ ఉంటుంది. దుర్గా కవచ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఆకస్మిక లాభాలు ఉంటుంటాయి. ఆలోచన విధానాలలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. హయగ్రీవ స్వామి ఆరాధన మంచి ఫలితాలను కలగచేస్తుంది. స్వస్తి. రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర ముఖ్యమైన రోజులు జరుపుకునే వారికి దివ్య క్షేత్రాల నుండి ఆశీర్వచనం అందిస్తోంది TV9. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన భృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే
यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्त्य अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति आशास्ते यं यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्त्वमाशास्ते सजातवनस्यामाशास्ते उत्तरान् देवयस्यामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्मात्तदृध्यार तदस्मै देवाराधन्ताम् तदग्निर्देवो देवेभ्यो वनते वयमग्निर्मानुषाः इष्टं च भीतं च उभे च नोद्यावा पृथिवी अगौहदस्पाताम् इह गतिर्वामस्येदं च नमो देवेभ्यः पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वते य उचैन देवं वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపే గీతాసారాన్ని మనకందిస్తున్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఆశ్చర్యము అంటే ఏమిటి? ఏది చూస్తే ఇదివరకు ఎప్పుడూ చూడకపోవడం చేత అదొక అద్భుతము అని అనిపించి ఆహా అని ఇంత కళ్ళు ఇంత నోరు తెరిచేట్లుగా చేస్తుందో దానికి ఆశ్చర్యం అని పేరు. క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం అంటాడు మాఘుడు. అంటే ఒకసారి చూసాం అని అనిపించింది. నిజానికి అలా అని అనిపించేవి దానికేసే కొంతసేపు అట్లా చూస్తూ ఉంటే ఇది చూసేసిందే కదా, ఇంకెంతసేపు చూస్తాం ఇది అని అనిపిస్తూ ఉంటుంది. లోకంలో ఉండే వస్తువులన్నీ మనకు అట్లానే ఉంటాయి. ఎక్కడైనా ఒక పెద్ద లాన్ చూసామనుకోండి అనిపిస్తుంది. దాంట్లోనే ఒక 10 రోజులు ఉంటే అదేం పెద్ద ఆశ్చర్యం అని అనిపించదు. ఎందుకంటే అది ఆల్రెడీ చూసేసి మనకు అనుభవం అయిపోయింది కనుక ఇంకా దాంట్లో పెద్ద ఆహా అని అనిపించేది అంటూ ఏదీ ఉండదు. ఏ వస్తువైనా అలాగే అనిపిస్తుంది మనకి లోకంలో. మనం చూడగానే అబ్బా అని అనిపిస్తుంది. ఆత్మ వస్తువు ప్రకృతికి సంబంధించినటువంటి ఒక తత్వం కాదు, అది వేరే తత్వం. లోకంలో కనిపించే ప్రకృతిలో దేనితోటి దాన్ని పోల్చి చెప్పడానికి దానికి వీలు లేదు. ఎందుకంటే ఉదాహరణ చూద్దాం. మనం మట్టితోటి చేసే వస్తువులు కొన్ని, బంగారంతో చేసే వస్తువులు కొన్ని, ఏదైనా ఒక పిండితో చేసే వస్తువులు కొన్ని అని అనుకుందాం.
ఈ మట్టితో చేసేటటువంటి రకరకాల వస్తువులు మనం చూపించి బంగారాన్ని ఎలా ఉంటుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమా? బికాస్ దిస్ ఎలిమెంట్ ఈజ్ డిఫరెంట్ దాన్ దట్ ఎలిమెంట్. అది వేరే ఒక పదార్థం, ఇది ఒక వేరే పదార్థం. బంగారాన్ని, బంగారపు రకరకాల మార్పుల్ని చూపించి ఏదో ఒక చెట్టుని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమా? చేయలేము. ఎందుకని? అది వేరే పదార్థం, ఇది వేరే పదార్థం కనుక. ఇది నిజానికి ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాల ద్రవ్యాల కలయిక వల్ల ఏర్పడ్డదే మట్టి కానీ, బంగారం కానీ, చెట్టు కానీ, కర్ర కానీ, మరొకటి కానీ. ఇవన్నీ కలిపితే మనం ప్రకృతి అని దానికి ఒక సాంకేతికమైనటువంటి పేరు పెట్టారు. శాస్త్రాల్లో పెట్టారు. అట్లా నేచర్ అని దీనికి పేరు పెట్టారు. ఈ నేచర్ అనేది కొన్నిటి యొక్క కలయిక. ఏదో మట్టి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అని ఒక 5 ప్రధానమైనటువంటి పంచభూతాలు అని చెప్పారు. ఈ పంచభూతాల వల్ల ఏదో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి మధ్యస్థంగా, ఒకటి ఇంకొక రకంగా, మరొకటి మరో రకంగా కలిసే కలయిక వల్లనే మొత్తం ఈవేళ మనం చూసే ఇన్ని రకాలు ఏర్పడతాయి అని మన వాళ్ళు తేల్చేశారు. భౌతిక శాస్త్రంలో మన వాళ్ళు 105 ఎలిమెంట్స్నో, 109 ఎలిమెంట్స్నో, లేదు 120 పైగా ఉండేటటువంటి ఎలిమెంట్స్నో, అయితే ఇప్పుడు ఇంకా కొన్ని కొత్తగా కొన్ని కొంచెం పెరిగినట్టున్నాయి కూడాను. వీటన్నిటినీ అందులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క, ప్రోటాన్స్ యొక్క రకరకాల సంఖ్యా పరిణామాన్ని బట్టి, దాంట్లో ఉండేటువంటి ఆ మాలిక్యూల్స్ యొక్క తేడాని బట్టి ఇవన్నీ కూడా ఏర్పడతాయి అని అంటారు. ఇది ప్రకృతిలో ఉండే భౌతిక ద్రవ్యాలు. వాటికి వాళ్ళు కనీసం 105, 107, 109 లేకపోతే 120 పైగానో వాటిని వాళ్ళు గుర్తించి అవి మూలకములు అని పెట్టుకున్నారు వాటిని. కానీ మనకి వైదికమైనటువంటి శాస్త్ర నియమం ప్రకారం అన్నిటిదాకా మనం పోక్కర్లేదన్నారు. 5 మనం అంగీకరిద్దాం. భూమి అంటే మట్టి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం 5. ఈ 5 ఏర్పడేటటువంటి పాళ్ళు ఏది కాస్త ఎక్కువైతే ఎలా తయారవుతుంది, ఏది కొంచెం తక్కువైతే ఎట్లా తయారవుతుంది, ఏది మధ్యస్థంగా ఉంటే తయారవుతుంది, వీటన్నిటిని కూడా నిర్ణయం చేశారన్నమాట. ఈ పంచభూతాలతో ఉండేటటువంటి ఈ ప్రకృతి అనేది ఒక తత్వం. ఆత్మ అనేది దానికంటే వేరైనటువంటి తత్వం కనుక అసలు ఇందులో కనిపించే దేనితోటి దానికి మనం పోలిక అనేది చెప్పలేము. కంపారిజన్ అనేది ఉండదు. బికాజ్ ఇట్స్ ఆల్టుగెదర్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ బై ఇట్ సెల్ఫ్. అది వేరే తత్వం. చేతి దీన్ని మనకు కనిపించేవన్నీ ప్రకృతిలో ఉండే పదార్థాలు కనుక వీటిని చూపించి అది ఎలా ఉంటుందో చెప్పండి అన్నారనుకోండి. ఎందుకంటే తత్వమే ఒకటి వేరైనప్పుడు ఇందులో ఉండే వాటిని ఏదో ఒకదాన్ని చూపించి దాన్ని ఎట్లా మనం పోల్చి చెప్తాం మనం అంటే చెప్పడానికి వీల్లేదు. కానీ ఉన్న వాటిల్లో ఏదో కాస్త దగ్గరగా రాగలిగినది ఏదో ఒకటి దాన్ని తీసుకొని దాంతో ఒక మాదిరి కొంతవరకు మాత్రం అది మనకి తెలియచేయడానికి సహకరిస్తుందని అంతవరకు తీసుకునే మన వాళ్ళు పోలికలు చెప్తుంటారు. ఇప్పుడు ఆత్మల గురించి చెప్పేటప్పుడు ఆత్మ అణుస్వరూపము, జ్ఞానము గుణముగా కలిగినది. మరి జ్ఞానం అనేటువంటి దాన్ని ఏం చేస్తుంది? ఆ జ్ఞానాన్ని తనలోంచి బయటికి పంపిస్తూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి తీస్తూ ఉంటుంది, పంపిస్తూ ఉంటుంది, వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. తను మాత్రం మారకుండా ఉంటుంది. అదేమిటండి, తనలోంచి కొంత బయటికి వదిలిపెట్టి తీసుకుంటుంటే ఎక్కడో కొంత తరిగిపోతుంది కదా. ఇది లౌకికంగా మనకు కనిపించే వాటి వల్ల మనకి తెలిసే ఒక దృష్టాంతం. కానీ దాని అంతటిని మొత్తం మనం పూర్తిగా తీసుకోవడానికి వీల్లేదు. అది అందులోంచి కొంత బయటికి వెళ్ళి వస్తోంది అనేందుకు మాత్రమే తీసుకోవాలి. దానికి ఏమిటి ఎగ్జాంపుల్ అంటే, ఒక దీపాన్ని మన వాళ్ళు తీసుకుని ఒక దీపం మనం ఒక చోట వెలిగించి పెట్టాము. అది ఒకచోటే ఉంటుంది, కానీ దాని కాంతి మాత్రం కొంత దూరం మీద వ్యాపిస్తోంది, అంతవరకు మనకు కనిపించేట్లుగా చేస్తోంది. ఇది ఇంతవరకు మాత్రమే మనం జ్ఞానానికి సంబంధించి తీసుకోవాలయా. ఆత్మ అనేది ఒక దీపం అయితే, అది చాలా చిన్నదైతే అందులోంచి ప్రసరించేటటువంటి జ్ఞానం అనేది ఎంత దేహంలో ఉంటే అంత మేర అది వ్యాపించగలిగి ఉంటుంది. అంటే మనిషిలో ఉన్నప్పుడు
మనిషి ఆకృతి అంతవరకు తన జ్ఞానాన్ని అది పంపించగలదు, పని చేయించగలదు. ఏనుగో మరొక జంతువు, అంత పెద్ద జంతువులో ఈ ఆత్మ అనేది ఉండేటప్పుడు అందులో ఉండే ప్రతి అంశకి కూడా తన జ్ఞానాన్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది కనుక దానంతటిని కూడా అది జీవింపచేస్తుంది. ఇది ఆ జ్ఞానాన్ని ఎంత మేర అవకాశం అంత మేర పంపిస్తోంది, అది మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుంటోంది, తను మాత్రం అలా ఉండిపోతుంది. దీపం దగ్గర మనకి ఉదాహరణ కోసం కాంతి ప్రసరణ కోసం తీసుకున్నామే తప్ప మిగతా దాంట్లో ఉండేటి వెనకాతలు ఉండేటి ఒక మూల ద్రవ్యం, దానికి ఒక ఇంధనం ఒకటి ఉంది. ఆ ఇంధనం ఉన్నంతసేపే అది వెలుగు వీగిస్తూ ఉంటుంది, ఇంధనం అయిపోతే అది వెలుగు మానేస్తుంది. వెనకాతల ఇంధనం జలతత్వం, మనకి మామూలుగా బల్బు ఈ ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి ప్రసరించడానికి ఆ నీటి ప్రవాహాన్ని ఆపేస్తే అక్కడ అది పనిచేయదు. లేదు వెనకాతల ఒక చోట జ్వాల రావడానికి ఒక నిప్పు కారణం, లేదు ఒక గ్యాస్ స్టవ్ లాంటి దాంట్లో ఏదో ఒక గ్యాస్ లాంటిది ఒకటి అవసరం, ఏదో ఒక ఇంధనం కావాలి. ఇంధనం ఉంటే దీపం వెలుగుతూ ఉంటుంది, కాంతినిస్తూ ఉంటుంది. ఇంధనం ఆగిపోతే దీపం కాంతినివ్వదు. అది మళ్ళీ మనకి ఆత్మకి ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆత్మకి వెనకాతల ఇంధనం అయిపోవడం అనేటటువంటిది ఉండనే ఉండదు. జ్ఞానం అనేది తనలోంచి నిరంతరము అది ప్రసరింపచేయగలిగే ఉంటుంది, పైన దానికి తగ్గ సాధనం ఏర్పడితే అనేది మనకి శాస్త్రం చెప్తోంది. అందుకోసం మనం శాస్త్రం దగ్గరికి వెళ్ళి శాస్త్రం మీద ఆధారపడవలసి వస్తుంది ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే. చేత కనిపించే వస్తువుల్ని ఉదాహరణగా తీసుకుని ఆత్మతత్వాన్ని నిరూపణ చేయడం అనేటటువంటిది సరి అయిన పద్ధతి అయితే కాదు. కానీ మనకి అంతకంటే వేరేటట్టు మరొక సాధనం కూడా ఏమీ లేదు కనుక ఇందులోంచి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి, దాన్ని అంతవరకే మనం పోల్చవలసి ఉంటుంది అన్నమాట. కానీ దాని గురించి వీడు వింటుంటే వీడికి ఉండేటువంటి ఇంద్రియాల్లో అది కనుక గోచరించగలిగేటుంటే అంటే వీడు చెవితో దాని ద్వారా వింటున్నాడు. ఇలాగా కొంతవరకు దాని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడదు తప్ప సమగ్రంగా తెలుసుకో అనేటువంటిది చెప్పగలగడం అనేటువంటిది అసాధ్యం. దీన్నే 2వ అధ్యాయంలో భగవంతుడు 29వ శ్లోకంలో చెప్తాడు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఏనం ఈ ఆత్మని గురించి, ఆశ్చర్యవత్ పశ్యతి, అసలు ఎప్పుడు చూడని దాన్ని గురించి వాడు చూస్తున్నట్లుగా తెలుసుకుంటున్నట్టుగా. కశ్చిత్ ఎవడో అదృష్టవంతుడు, కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైచ్చత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చను అని మనకి కఠోపనిషత్తు చెప్తున్నట్టుగా ఎక్కడో కోటాను కోట్లలో ఒక్కడు మహా అయితే ఉంటాడేమో. అది కూడా పెద్ద ఆశ్చర్యంతో అన్నమాట. అంటే ఎవడు ఉండడు సాధారణంగాను అనేది దానికి తాత్పర్యం. సరే, ఏమైనప్పటికీ కూడా ఆశ్చర్యవత్ పశ్యతి, వాడికి ఎంతెంత దర్శనమైతే అంతంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు చూడలేదని అనిపిస్తుంది. ప్రతి క్షణంలోనూ కొత్త దాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం కొత్త చూసామనుకోండి, చూడగానే మన దగ్గర పక్కన ఉండేవాడితోటి ఇగో అది చూసావా ఇలా ఉంది అని చెప్పాలని అనిపించి ఇలా మన పక్కకి తిరిగి వాడితో మళ్ళీ చూసేటప్పటికి ఇందాక వీడు చూసినప్పుడు కలిగిన అనుభూతి కంటే వేరే అనుభూతిని ఇచ్చేట్టుగా ఉంటుంది ఆత్మతత్వం. ఆత్మతత్వం అలానే ఉంటుంది, పరమాత్మతత్వం కూడా అట్లానే ఉంటుందట. పరమాత్మతత్వాన్ని గురించి ఇదే ఛాయలో మనకి మంత్రం చెప్తుంది వేదంలో, కఠోపనిషత్తులో. అప్పుడు కూడా ఇలానే దానికి వర్ణిస్తారనమాట. ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. అందుకోసం నాయన ఈ లోపల ఉండే నిన్న ఏం లాభం, నిజానికి ఆత్మల గురించి ఏడవక్కర్లేదయా అన్నాడు ఆయన. ఏడవక్కర్లేదంటే అసలు దాని గురించి వీడు తెలిస్తే కదా ఏడవాలో ఏడవద్దో తెలియడానికి. అంటే తెలుసుకోవడం అనేది చాలా కష్టం అయ్యా. ఏం చేస్తా, నిన్నని లాభం ఏమిటి? నిన్నే కాదు అసలు ఎవరిని కూడా ఏం అనడానికి లేదు. ఎందుకంటే దాని తత్వం, వస్తువు తత్వం అలాంటిది. ఇప్పుడు పొగని పట్టుకుందామని పాపం వీడు చేపెట్టాడు అనుకోండి, లేదు పెద్ద వస్త్రం పట్టుకుని వస్త్రం పెట్టాడు అనుకోండి, లేదు ఒక కాగితం తీసి కాగితం పెట్టాడు అనుకోండి, ఒక గిన్నె పెట్టాడు అనుకోండి, ఆగుతుందే పొగ? క్రమంగా అలా వెళ్ళి నువ్వు అక్కడైనా ఒక అడ్డు పెడితే ఆ పక్క నుంచి ఎక్కడి నుంచో దారి చేసుకుని మెల్లిగా పైకి పోతూనే ఉంటుంది. అది లేదా మధ్యలో ఎక్కడ సందు దొరికితే అందులోంచి బయటకు వెళ్ళిపోదామని చూస్తూనే ఉంటుంది. అయ్యో నేను పొగను పట్టుకుందామంటే నాకు దొరకకుండా పోయిందే,
నేను ఎంత కష్టపడ్డాను, నేను అయ్యయ్యో అయ్యయ్యో అని వాడు ఎంత మొత్తుకుంటే లాభం ఏమిటిది? అది వాడి లోపం కాదు, అది వాడి దగ్గర ఉండే పరికరాల లోపం, అంతకంటే కాదు. వస్తువు యొక్క తత్వం అట్లాంటిది, పొగ యొక్క లక్షణం అట్లాంటిది. అంచేతనైనా నిన్నని ఏం ప్రయోజనం లేదయా. ఆశ్చర్యాన్ని కోల్పడం అనేటువంటి ఆత్మ యొక్క సహజమైనటువంటి లక్షణము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, దీన్ని ఒకడు ఆశ్చర్యముగా చూచును. ఆశ్చర్యవత్ వదతి తథైవచ అన్యః, అట్లానే మరొకడు ఎవడైనా దీని గురించి చెబుతుంటే వాడికి ఎంత చెప్పినా ఇంకా అది కొత్తగానే అని అనిపిస్తూ ఉంటుంది. దీని గురించి ఇక చెప్పాల్సిన అంత మొత్తం చెప్పేశాము, ఇట్లు మంగళ మహత్ శ్రీ 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 అని ముగించడానికట్టు దాంట్లో ఏమీ ఉండదు. ఎందుకంటే అది పూర్తిగా వీడికి తెలియలేదు, చూడలేదు కనుక దాని గురించి పూర్తిగా చెప్పేయడం అనేటటువంటిది కూడా ఉండదు. మామూలుగా చెప్పడం ఉండదు, వాస్తవంగా దాని స్వభావాన్ని అంతటిని తత్వతో వచనం అంటాను, అది మరింత కష్టం. ఆశ్చర్యవత్ వదతి తథైవచ అన్యః, ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి. పోనీ వినేవాడికైనా పూర్తిగా అర్థమైపోతుందా? అబ్బా ఇక నేను వినాల్సినంత. ఇప్పుడు మన ఏదైనా పాట పాడుతున్నాం అనుకోండి, చాలా మంచి పాటే, మొదటిసారి విన్నప్పుడు ఓహ్, దాన్నే మళ్ళీ రెండోసారి పాడితే అంటాం, మూడోసారి పాడితే అంటాం, ఇంకోసారి పాడితే చాలేవా అంటాం, ఈసారి పాడితే విసుగొచ్చాక లేచిపోతాము. అంటే వినే తత్వాన్ని గురించి ఒకసారి 2, 3 కొన్నిసార్లు దాని మీద మనం వినడం జరిగితే అది మనకి తెలిసినట్లే, పరిచితమైనట్లే ఉంటుంది. కానీ ఆత్మతత్వం అట్లా ఉంటుందా? ఉండదు. ఆశ్చర్యవచ్చ, ఆశ్చర్యం కలిగించేటట్లుగానే అన్యః శృణోతి, ఒకడు చెబుతుంటే మరొకడు అట్లానే వింటాడు. ఎంత విన్నా, ఎంత చెప్పినా, ఎంత తెలుసుకున్నట్లున్నా, శృత్వాప్యేనం, దీని గురించి ఎంత విన్నప్పటికీ కూడా నచైవ కశ్చిత్ వేద, ఎవ్వడికి కూడా దీని గురించినటువంటి సమగ్రమైనటువంటి తెలివి ఉంటుంది అనడానికి వీల్లేదు. అందుకే శాస్త్రం రావాల్సి వచ్చింది దాని గురించి వివరించడానికి. ఏ భౌతిక పరికరానికి అందేది కాదు అది. వీటికంటే అది పరమ విలక్షణమైనది, నిత్య నూతనమైనది. అంచేత తత్సంబంధమైనది అన్నీ కూడా ఆశ్చర్యకరంగానే ఉంటాయోయ్ అంటూ దాని గురించినటువంటి జ్ఞానం అనేది పూర్తిగా దుర్లభం కనుక అలాంటి దాని గురించి ఆడవడం ఎందుక, దాని గురించి కూడా శోకించాల్సిన అవసరం లేదు అని చెప్పడంలో, అర్జునుడికి ఉపదేశం చేయడంలో శ్రీకృష్ణుడి యొక్క తాత్పర్యం. ఇప్పుడు మనకు కూడా ఇంత విన్నా అది అంతే ఆశ్చర్యంగా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. ఇది ఇవాల్టి దేవరాగం. అర్జునుడికి పరమాత్మ బోధించిన భగవద్గీతకు నమస్కరిస్తూ రేపటి దేవరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.